అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రేమ వ్యవహారాలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడిపి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ధైర్యం సన్నగిల్లుతుంది. భయం కారణంగా మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆశ్చర్యకరమైన శుభవార్తలు అందుకుంటారు. బీమా సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. క్లెయిమ్స్ సకాలంలో మంజూరవుతాయి. భవిష్యత్తు కోసం మీరు వేసుకునే ప్రణాళికలు విజయవంతమవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇది సరైన రోజు. తెలియకుండా చేసిన ఒక చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీ నిర్ణయాలను 1-2 సార్లు పునః పరిశీలించుకోవడం మంచిది. పరిహార మార్గాలను అనుసరించడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. మీరు సులభంగా అడ్డంకులను అధిగమిస్తారు. సినిమా రంగంలో అవకాశాలు పెరుగుతాయి. మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. భవిష్యత్తు సాంకేతికతల గురించి తెలుసుకోవడానికి మీరు తీవ్రమైన ఆసక్తిని కనబరుస్తారు. ఈ జ్ఞానం మీకు ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణ మెరుగుపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగిస్తారు. ఆఫీసులో మీ పనితీరు ప్రశంసనీయం. మీ సహోద్యోగులు మీకు సహకరిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ప్రశాంతమైన సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది. మీ కెరియర్లో ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు మీ తలుపు తడతాయి. విద్యుత్ సంబంధిత పనులలో విజయం సాధిస్తారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్లు తమ ప్రాజెక్టులలో పురోగతిని చూస్తారు. మీరు చేపట్టే సమావేశాలు విజయవంతమవుతాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు ఈ రోజు గుర్తింపు లభిస్తుంది. మీలోని ప్రత్యేకతలు అందరినీ ఆకట్టుకుంటాయి. కళలకు సంబంధించిన రంగాలలో మీకు విజయం లభిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. కౌన్సిలింగ్ సెషన్లలో మీ సమస్యలకు సరైన పరిష్కారం లభించదు. మరింత గందరగోళానికి గురవుతారు. కౌన్సిలింగ్ కోసం వెచ్చించిన సమయం, డబ్బు వృధా అవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ కళాత్మక అభిరుచులు పెరుగుతాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. మానసికంగా, భావోద్వేగంగా మీరు ఇతరులకు దగ్గరవుతారు. మీ ఆత్మీయత ఇతరుల హృదయాలను తాకుతుంది. ఆర్థిక పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి. రిస్క్ లేని పెట్టుబడులు ఎంచుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ యాత్ర మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ సంభాషణ నైపుణ్యాలు ఈ రోజు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యమైన చర్చలలో మీరు విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకోవడంలో విఫలమవుతారు. నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఏవీ ఫలించవు. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం ఈ రోజు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అద్భుతమైన ఫోటోలను తీయడం ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. ఈ రోజు మీకు ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ఈ రోజు కొత్త ప్రేరణ లభిస్తుంది. జీవితంలో ముందుకు సాగడానికి ఇది తోడ్పడుతుంది. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. ఇది మీ దైనందిన జీవితంలో సానుకూల ప్రభావాలను చూపుతుంది. ఈ రోజు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించి పనులను పూర్తి చేస్తారు. సమయపాలన పాటించడం వలన మీ ప్రతిష్ఠ, ప్రొఫెషనల్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఇతరుల పట్ల దయ, సానుభూతి చూపడం వలన గౌరవం పెరుగుతుంది. నాట్యం ద్వారా మీలోని సృజనాత్మకతను వ్యక్తం చేస్తారు. నాట్య ప్రదర్శనలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. మీ సంకల్ప బలం ద్వారా కష్టమైన పనులను కూడా పూర్తి చేస్తారు. మీ పట్టుదల మీకు అద్భుత విజయాలను సాధిస్తుంది. మీరు చేసే కూర్పులు, ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. మీ పనితీరులో స్పష్టత ఉంటుంది. మీరు నూతన ఆవిష్కరణలను చేస్తారు. మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు. మీరు రాసే పుస్తక సమీక్షలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ అభిరుచికి గుర్తింపు దొరుకుతుంది. పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి.
మీ ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. రుచికరమైన పౌష్టికాహారం తీసుకుంటారు. మీరు ప్రారంభించే స్టార్టప్లు విజయవంతమవుతాయి. మీకు మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. వారు తమ చదువులో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. సముద్రయానాలు లేదా సముద్ర సంబంధిత వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. జల ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సామాజిక మాధ్యమాల వాడకం వల్ల సమస్యలు తలెత్తుతాయి. మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమవుతుంది. సామాజిక సేవలో మీరు త్యాగం చెయ్యవలసి వస్తుంది. మీ ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం ఉండదు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలకు పదును పెడతారు. అవి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతారు. మీ నైపుణ్యాలను ఉన్నతాధికారులు గుర్తిస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరియైన ధర లభించదు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకంగా మారుతాయి. పర్యటనలలో కొత్త అనుభవాలను పొందుతారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో అపార్థాలకు తావిచ్చే అవకాశం ఉంది. ఇతరుల విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉంది. వర్క్షాప్లలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. ఎలాంటి పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రణాళికలు సకాలంలో నెరవేరుతాయి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రకృతి పట్ల మీ బాధ్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. పాత సంబంధాలలో అపార్థాలు పెరిగి దూరం పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన సహాయం కాని మద్దతు కాని లభించదు. అధికారుల నుండి అపార్థాలు కఠినమైన విమర్శలు ఎదురవుతాయి. మీ పనికి సంబంధించిన ముఖ్యమైన అనుమతులు ఆలస్యమవుతాయి లేదా తిరస్కరించబడతాయి. క్రీడలలో పాల్గొనేవారికి ఈ రోజు అద్భుతమైన విజయం దక్కుతుంది. శారీరక శ్రమతో కూడిన పనులు మీకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు అడ్డంకులు ఎదురవుతాయి. మీరు ఆశించిన పురోగతి సాధ్యం కాదు. కొన్ని చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించడానికి అధిక సమయం పడుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.